హిల్స్ టీవీకి స్వాగతం. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి లడ్డు నాణ్యతపై భక్తులు అపోహ పడవలసిన అవసరం లేదని దేవస్థానం కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్, ఆలయ మాజీ చైర్మన్ మణి నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణల నేపథ్యంలో కాణిపాకం దేవస్థానంలో లడ్డు నాణ్యతపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఈవో స్పందించాల్సి వచ్చిందన్నారు. తిరుమల ఘటన వెలుగు చూసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ ఆలయ లడ్డు పోటును లడ్డు తయారీకి వాడే నెయ్యి సరుకులు నాణ్యతలను తనిఖీ చేసినట్లు తెలిపారు. కాణిపాకం దేవస్థానంలో లడ్డు తయారీకి నాణ్యమైన వైష్ణవి డైరీ నెయ్యిని వాడుతున్నట్లు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే సూచన మేరకు నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు విజయవాడలోని ల్యాబ్కు శాంపిల్స్ పంపినట్లు తెలిపారు. ఆ నివేదికలు వచ్చిన వెంటనే నెయ్యి నాణ్యతపై మీడియా ద్వారా భక్తులకు తెలియజేయడం జరుగుతుందని ఈవో స్పష్టం చేశారు. ఓం మహాగణపతే నమః. కాణిపాకంలో వెలిసినటువంటి స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం ముందు లడ్డూ ప్రసాద విషయం మేము బాగా చూసి పరిశీలన చేయడం జరిగింది. ఎందుకంటే తిరుమలలో ఈ యొక్క లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి ఉపయోగించిన నెయ్యిని ఇలా అపోహలుగా ఆ విధంగా వాడారని అనే విషయాలు మాకు తెలిసినందువల్ల దాన్ని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు మా కమిషనర్ గారి సూచనల మేరకు మేము కూడా ఇక్కడ అన్ని మా యొక్క స్టోర్లో ఉన్న నెయ్యిని కూడా పరీక్ష చేయడం జరిగింది. వాటిని ల్యాబ్కు పంపించడం జరిగింది. తర్వాత ఈ యొక్క కాణిపాక దేశంలో వాడే నెయ్యి తిరుమలలో వాడే ఇప్పుడు కొత్తగా మంచి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వైష్ణవి కంపెనీ బ్రాండ్ని ఇక్కడ మేము కూడా వాడుతున్నాము. ఇక్కడ ఎటువంటిది కల్తీ అనేది లేదు. మేము ల్యాబ్ టెస్ట్ వచ్చిన తర్వాత కూడా మేము ఈ విషయం గురించి తెలియజేస్తాము. ఎంతో నాణ్యంగా పవిత్రంగా ఈ కాణిపాక దేవస్థానం ముందు లడ్డు ప్రసాదం తయారు చేస్తున్నాము. కావున భక్తులు కూడా ఈ విషయంలో అపోహలు పడద్దు. ఎప్పటికి కూడా ఈ యొక్క దేవస్థానం లడ్డు ప్రసాదమే కాదు, అన్నప్రసాదం కానీ ప్రతి ఒక్క వస్తువును కూడా మేము ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నాము. ఈరోజు ఫుడ్ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు కూడా ఈరోజు సిబ్బంది కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా మేము శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎవరికి లొంగకుండా ఈ యొక్క చాలా కఠినమైన నిర్ణయంగా దేవస్థానంలో చేయు ప్రతి ఒక్క ప్రసాదాన్ని కూడా ఎంతో మేము భక్తి భావంతో చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దేవస్థానం యొక్క ప్రతిష్టను ఇది లేకుండా మేము ఇక్కడ అందరితో సహకరించి స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా ఈ విషయాలు కూడా చర్చించి ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క లడ్డు పోటును స్టోర్ను కూడా పరిశీలించి ఉన్నారు. కాణిపాక స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో దాతల సహకారం మరవలేనిదని ఆలయ ఈవో గురుప్రసాద్, ఆలయ మాజీ చైర్మన్ మణి నాయుడులు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహన సేవ సందర్భంగా ఆలయ అర్చకులు గణేష్ గురుకుల్ కుటుంబ సభ్యులు, ఉభయదారులు గోల్డ్ గణేష్ కుటుంబ సభ్యులు భక్తులకు పలు రకాల ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారని తెలిపారు. దేవస్థానంలో భక్తులు, ఉభయదారులు, పరిసర గ్రామాల ప్రజల సహకారంతో బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యం కొరకు పలువురు దాతలు ఉచిత ప్రసాదాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ దాతల సహకారాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్థానకంబినం దేవం జగద్కారణమస్యతం नमस्ते हस्त भगवन् विश्वे जन्मत्तेभ्यो नमः 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 आमेभ्यो పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ప్రధానంగా జనసంచారం ఎక్కువగా ఉండే మార్కెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం ఉంచుకోవాలని కమిషనర్ పి నరసింహప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగరంలోని చర్చి వీధిలోని కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, స్థానిక దుకాణదారులతో కలిసి పారిశుద్ధ్య పనులు చేపట్టారని అన్నారు. జగన్ కొవ్వు పట్టి తిరుమల లడ్డులో ఆవు కొవ్వును కలిపాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు ఆరోపించారు. చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన నాయకులు చేస్తున్న దీక్షలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైసీపీ హయాంలో తిరుమల ప్రతిష్టను దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డులో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేపను నేను కలిపి అడిగేవారు లేదని ఇష్టరాజ్యంగా వ్యవహరించారన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని అవహేళన చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏ గతి పట్టిందో అందరికీ తెలుసన్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలకు దేవుడే బుద్ధి చెప్తారన్నారు. ఏదైతే పరమ పవిత్రమైనటువంటి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ ప్రసాదాన్ని కల్తీలమయం చేసింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇది క్షమించరాని నేరం. ప్రపంచంలోని కోట్లాది మంది హిందువులు తమ ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, పరమ పవిత్రంగా భావించే ప్రసాదాన్ని కల్తీ చేయడం అంటే ఇంతకన్నా మహాపాతకం ఇంకొకటి ఉండదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం దీక్ష చేస్తున్నారు. మా మిత్రపక్షమైన జనసేన నాయకులు మేమందరం కూడా వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. వారు ఎంత అగ్రెసివ్గా చేశారంటే హిందూ మతం కోసం వారు ఈరోజు పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో మిగతా మతాలను కూడా వారు గౌరవిస్తున్నారు. మిగిలిన మతాలను ఏ విధంగా గౌరవిస్తున్నావో హిందూ సనాతన ధర్మాన్ని కూడా అదే విధంగా గౌరవించాలని ఈరోజు వారు పోరాటం చేస్తున్నారు. ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలకు పరాకాష్ఠగా ఏడుకొండల స్వామి విషయంలో కూడా వారు ఘోరమైన తప్పిదాలను చేశారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అక్కడ ఎటువంటి తప్పు జరగలేదని. అనేక రకాలైన 3-4 జాతీయ స్థాయి ఏజెన్సీలు అక్కడ నెయ్యిని పరీక్ష చేసి వీటిలో కల్తీలు జరిగాయని నిర్ధారించిన తర్వాత కూడా బుకాయించడం అనేది వారి యొక్క దుర్మార్గానికి పరాకాష్ఠ అని చెప్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీ నాన్నగారు ఇదే మారన్నారు. 7 కొండలవాడు స్వామి అని ఒక అధికారి చెప్తే 7 కొండలు ఎక్కడ ఉన్నాయి, అక్కడ 3 కొండలే ఉన్నాయన్నాడు. అన్ని వారం రోజులకే శేషాచలం కొండల్లోనే మీ నాన్న ఏమయ్యాడో అది ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. ఈరోజు తిరుమలలో భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో నెయ్యి కలిపి లడ్డూలు చేయరా నాయన అంటే ఆవు కొవ్వు కలిపి నువ్వు లడ్డూలు చేసావంటే నీకు ఎంత కొవ్వు అహంకారం పడితే మీకు ఇలాంటి పనులు చేస్తారు మీరు అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేడు. హిందువులు ఎవరు అడగరు. మనం అరాచకం సృష్టిస్తాం, ఈ సనాతన ధర్మాన్ని ధ్వంసం చేద్దామని చెప్పి నువ్వు ఇటువంటి కార్యక్రమాలు చేస్తావా? ఈరోజు నీ పాపం పండింది. దేవుడే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి ద్వారా బయటకు తెప్పించాడు.
కలపడం అంటే అది ఇప్పుడు ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతగా జీర్ణించుకోలేకపోతున్నారంటే ఆ ప్రసాదం ఉంటే కనీసం ఇంట్లో నాన్ వెజ్ కూడా పెట్టుకోరు. అలాంటి పవిత్రమైన దాంట్లో అలాంటి పదార్థాలు కలపడం అనేది హిందువులు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఎవరైతే దీనికి పాల్పడ్డారో డబ్బుల కోసం భగవంతుడిని కూడా అక్రమంగా ఆ లడ్డూల సంపాదన కోసం ఇంత ఘోరాలు చేయాలని అని కూడా మేము ప్రశ్నిస్తూ అక్కడ ఎవరైతే దీన్ని పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా కఠినంగా శిక్షించాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ కూడా హిందువులు కొంచెం ఇదవుతారు. తిరుమల తిరుపతిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శాంతి పూజలు జరిపించి ఆ పవిత్రమైన స్థలాన్ని ఇంతగా దాన్ని అపవిత్రం చేసిన దానికి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. కాబట్టి భారతీయ జనసంఘంకు సిద్ధాంతాలు లేవన్న వారి నోరు మోయించడానికి ఏకాత్మత మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు గాంధీ కూడలి వద్ద బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో నిర్వహించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జగదీష్ మాట్లాడుతూ అట్టడుగున పడి ఉన్న మానవుడు ఐహిక సుఖంతో వర్ధిల్లి ఆధ్యాత్మిక దృష్టితో మానవ సేవ చేయడమే సరైన జీవిత విధానమని వాదించిన వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్నారు. ఆయన చూపిన మార్గంలోనే భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఏకాత్మ మానవ దర్శనం తాత్విక సిద్ధాంతం ఆధారంగా అంత్యోదయ విధానం కింద నిరుపేదలకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఉజ్వల యోజన ద్వారా పేదవారికి గ్యాస్, జన్ధన్ ఖాతాలు, ప్రధాని ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇండ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా టాయిలెట్ల నిర్మాణం, దీన్ దయాళ్ గ్రామ జ్యోతి యోజన ద్వారా ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా, దీన్ దయాళ్ కౌశల్ యోజన ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈరోజు భారతీయ జనతా పార్టీకి పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులైన శ్రీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి, వారి 108వ జయంతి సందర్భంగా సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముగం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం, స్కూల్ పిల్లలకు భగవద్గీత పుస్తకాలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను పంచిపెట్టడం కూడా జరిగింది. శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జీవితం మనందరికీ చాలా ఆదర్శం. చాలా నిరాడంబర జీవితాన్ని గడిపిన వాళ్ళు. ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒంటెత్తిపోకడతో పోయిందో దానికి ప్రతిపక్షం ఖచ్చితంగా దేశంలో ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు సంఘ్ నేతలను సంప్రదించడం, ఆనాడున్న సంఘ్ నేతలు సైద్ధాంతికంగా మద్దతు తెలుపుతూ శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని వారికి తోడుగా ఇవ్వడం జరిగింది. ఆనాడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు భారతీయ జనసంఘ్ను స్థాపించారు. ఆ తర్వాత దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనసంఘ్ను తీసుకురావడంలో విశేష కృషి చేసిన వ్యక్తి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి మన మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు సహాయకుడిగా ఉండేవారు. వీరిద్దరూ దేశవ్యాప్తంగా పర్యటించే సమయంలో అనేక రకాలైన సమస్యలను వారు అధ్యయనం చేయడం జరిగింది. పేదల కోసం, ఈ దేశంలో పేదరికాన్ని రూపుమాపడం కోసం ఎలాంటి ఆర్థిక విధానాలను అవలంబించాలి, ఎలాంటి పథకాలను తీసుకురావాలని చెప్పి ఆనాడే శ్రీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. అంత్యోదయ సిద్ధాంతం అంటే బంతిలో వారు చెప్పిన ఉదాహరణ, బంతిలో కూర్చున్న మొదటి వ్యక్తులకే కాదు ఆఖరి వ్యక్తికి కూడా మనం భోజనం వడ్డించి సంతృప్తిగా ఆయన తిని లేచి వెళ్ళినప్పుడు మాత్రమే పథకాలు కూడా అదేవిధంగా అమలైనప్పుడే ప్రజలు పేదరికంలో నుంచి బయటపడతారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ప్రభుత్వం పేదలందరికీ అందిస్తున్న పథకాలను కూడా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ చేయడం జరుగుతున్నది. చిత్తూరు ఈస్ట్ సర్కిల్ మరియు తాలూకా పోలీస్ స్టేషన్లో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సర్కిల్ ఆఫీసు నిర్వహణ సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసులు, దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసులు, డైరీ, విలేజ్ రోస్టర్ మరియు
వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై కళాశాలలు, పాఠశాలలు అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికులకు బీఆర్డీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, పీఈఎస్ ఆసుపత్రి మరియు లయన్స్ క్లబ్ సౌజన్యంతో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాసులు, డాక్టర్ సురేష్ మాట్లాడుతూ కార్మికులకు హెల్త్ చెకప్లు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్మికుల ఆరోగ్యం కోసం హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందన్నారు. సుమారు 140 మంది మున్సిపల్ కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈరోజు కుప్పం పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది కార్యక్రమం. అందులో కుప్పం పురపాలక సంఘ పరిధిలో పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అందులో ఎవరి సౌజన్యంతో అంటే లయన్స్ క్లబ్ వారు, బీఆర్డీ హాస్పిటల్, పీఎస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. మా వాళ్ళు సుమారు 140 మంది ఉన్నారు. ఈ 140 మందికి కూడా బ్లడ్ టెస్టు, బీపీ, షుగర్, ఐ అండ్ డెంటల్ అన్ని చెకప్లు, స్క్రీనింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రాథమికంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి ఇంకేదైనా రిఫరల్ అవసరం ఉన్నా కూడా పై హాస్పిటల్స్కి గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ కంచల్ల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో వారిని కూడా అక్కడ పంపించి చక్కగా వీళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక చక్కటి హెల్త్ క్యాంప్ని కండక్ట్ చేసి లయన్స్ క్లబ్, బీఆర్డీ మెమోరియల్ హాస్పిటల్, శాంతి డెంటల్ క్లినిక్, ఎన్పీఎస్ మెడికల్ కాలేజ్ వాళ్ళ సౌజన్యంతో చాలా చక్కగా ఈరోజు క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని వ్యాధుల్ని గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆపరేషన్కు, అదేవిధంగా ట్రీట్మెంట్ కోసం హైయర్ హాస్పిటల్కి రిఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర పని చేయించుకునేటప్పుడు అతని దగ్గర పని తీసుకోవటమే కాకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి కానీ, వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి కానీ, వాళ్ళ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి కానీ తెలుసుకుని వాళ్ళ యొక్క సమస్యలు మనం పరిష్కరిస్తే ఒక హెల్త్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళ దగ్గర పనిని ఇంకా ఎక్కువ పని చేయించుకునే దానికి అవకాశం ఉంటుందని ఒక ప్రియురాలి కోసం మారు వేషం వేసి కటకట పాలైన ప్రేమికుడి భాగవతం కుప్పంలో చోటు చేసుకుంది. కుప్పం పీఈఎస్ వైద్య విద్య కళాశాల మహిళా వసతి గృహంలో ఉన్న ప్రియురాలిని కలిసేందుకు రాత్రి ఒక యువకుడు మారు విషయంలో వసతి గృహంలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేరళ రాష్ట్రం త్రిశూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని పీఈఎస్ కళాశాల వసతి గృహంలో ఉంటూ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతుందన్నారు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బెంగళూరులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల కిందట వీరిద్దరూ కేరళలో చదువుతూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్టు తెలిసిందన్నారు. బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న యువకుడు తన ప్రియురాలిని కలవాలని ఆశతో వసతి గృహం సిబ్బందికి అనుమానం రాకుండా బురకా ధరించి వసతి గృహంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలో సిబ్బంది అప్రమత్తమై అనుమానంతో తనకి చేయగా యువకుడు పట్టుబడి దొరికిపోయినట్లు తెలిపారు. వెంటనే నిందితుని కళాశాల అధికారుల సూచనల మేరకు పోలీసులకు అప్పగించామన్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రత్యేక ఉత్సవాల భాగంగా స్వామివారు చంద్రప్రభ వాహనంపై రాత్రి సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక తేజస్సు పూర్వ వీధులలో దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి కాణిపాకం, చినకంపల్లి, వన్రంపల్లి, కొత్తపల్లి, చెగరపల్లి, తిరునాంపల్లి, బొమ్మసముద్రం, అగరంపల్లి, పుణ్యసముద్రం, ఎగుమారేడుపల్లి, దిగుమారేడుపల్లి, సంతపల్లి, కారెంపల్లి గ్రామస్తులు, హరిజన వంశస్థులు స్వామివారికి ఉభయదారులుగా వ్యవహరించి భక్తి శ్రద్ధలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారిని పూర్వ వీధులలో ఊరేగించి భక్తులకు దర్శనం కల్పించారు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ఈ నెల 19న స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ 19 నుంచి 26 వరకు నామినేషన్లు స్వీకరణ ఉన్నప్పటికీ అక్టోబర్ 4 తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఎన్నికల నిర్వహణ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వాయిదాకు కూటమి కుట్ర పన్నిందని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. 30 మంది వైసీపీ నాయకులు నామినేషన్ వేయడానికి వస్తే అధికారులు కమిషనర్ అందుబాటులో లేరని ఎన్నికలు వాయిదా వేస్తున్నామంటూ సమాధానం చెబుతూ వేస్తున్నారని తెలిపారు. 14 మంది టీడీపీ జనసేన మద్దతు కార్పొరేటర్లు కమిషన్ను కలిసి వాయిదా వేయాలని వినతి పత్రం అందించారని కారణం చూపిస్తూ అధికారులు బ్రహ్మోత్సవాల కారణం పేరుతో ఎన్నికలు వాయిదా వేయడం సరికాదన్నారు. మా నామినేషన్లో వినతి పత్రం స్వీకరించడానికి అధికారులు అందుబాటులో లేకపోవడం పట్ల మేయర్ శిరీష ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని డిమాండ్ చేశారు. జై జగన్ జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వం. ఇది కమిషనర్ దగ్గరికి చేర్చాలని పెట్టారు. అంటే రిటర్నింగ్ ఆఫీసర్ కమిషనరే. కమిషనర్ నామినేషన్ కూడా కాన్ఫరెన్స్ హాల్లో పెట్టారు. కాన్ఫరెన్స్ హాల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కూర్చోవాలి వచ్చి ఏసీ సార్ తీసుకోవాలి కదా, ఎవరు వస్తారు రాని సరోజ ఏదన్నా సరే గ్రీవెన్స్ ఉన్న సరోజ ఆథరైజ్డ్ హాల్ కూడా ఇదే. ఇక్కడ కూర్చోండి. ఎందుకంటే మీకు వాళ్ళు మెన్షన్ చేశారు. ఈరోజు